మీలో ఎంత ప్రతిభ ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఉన్నత స్థాయికి చేరుకుంటాం. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరేదైనా. ఈ విషయాన్ని గుర్తించి తన భవితకు బాటలు వేసుకునేందుకు ప్లాన్ ప్రకారం చదువుకుంది వరంగల్కు చెందిన భవ్య. ఫలితంగా తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 521 మార్కులతో 9వ ర్యాంకు సాధించింది. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలంటున్న భవ్యతో చిట్ చాట్. ఎంతోమంది అమ్మాయిలు ఆ గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి విజేతలుగా నిలిచారు. మరి ఓరుగల్కు చెందినటువంటి భవ్య కూడా రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ సాధించారు. మరి ఈ ర్యాంక్ సాధించడానికి ఆమె పడ్డ కష్టం ఏంటి, అలాగే ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు అన్నది ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ భవ్య, ఎలా ఉన్నారు? ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడం అంటే ఫస్ట్ నేను 2 years యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నా. సో అదే నాకు టీజీపీఎస్సీ గ్రూప్ 1కి చాలా హెల్ప్ అయింది. నిజంగా ఈ పోటీ పరీక్షల్లో సాధించాలంటే నిజంగా అంటే లక్ ఉండాలా లేకపోతే కష్టపడాలా? అసలు సక్సెస్ మంత్ర అంటే ఏంటి? సక్సెస్ మంత్ర నాకు తెలిసి కన్సిస్టెన్సీ ప్లస్ హార్డ్ వర్క్ అంతే. కంటిన్యూస్గా రోజు ఆ 8 to 10 hours మీరు స్టడీ టేబుల్ మీద కూర్చుంటే ఐ థింక్ ఈవెన్చువల్లీ ఎవరికైనా చేయగలుగుతారు. 2 years యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నా 2023 to 2025. సో ప్యారలల్గా గ్రూప్ 1 పడడంతో నేను అది అపియర్ అయ్యా. యూపీఎస్సీకి కోచింగ్ తీసుకున్నాను. సో టీజీపీఎస్కి గ్రూప్ 1కి పర్టికులర్గా ఏం తీసుకోలేదు, నాకు అదే చాలా హెల్ప్ అయింది. ప్లస్ నా చుట్టూ ఉన్న సీనియర్స్, మెంటర్స్, మా స్టడీ హాల్లో అయినా, మా సీనియర్స్ అయినా, రూమ్మేట్స్ అయినా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నాకు మార్క్స్ 521 మార్క్స్, 9th ర్యాంక్ ఓవరాల్. మల్టీ జోన్ 1 కాబట్టి 3rd ర్యాంక్. ఈ మార్క్స్కి ఈ ర్యాంక్కి మీకు ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే డెప్యూటీ కలెక్టర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్ అండ్ అందరూ అనాలిసిస్ ప్రకారం. మొత్తం ఈ 2 years చూస్తుంటే మీ ప్లానింగ్ అది సాధించాలని గోల్ పెట్టుకున్నారు కదా, మొత్తం ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఎలా సక్సెస్ అయ్యారు? డీవియేషన్ అంటే ఇది నాది ప్రైమ్ ఏజ్, ప్లస్ నేను జస్ట్ 3 attempts ఇద్దామని ఫిక్స్ అయిపోయా. నాకు ఎప్పటికీ దీంట్లో ప్రాసెస్లో ఉండాలని కూడా లేదు. సో 3 years గట్టిగా ఇచ్చి ఇఫ్ నాట్ ఐ లుక్ ఇంటూ సంథింగ్ ఎల్స్ అని అనుకున్నా. సో 3 years ఇదే అని గట్టిగా ఫిక్స్ అయ్యా. సో నాకు డీవియేషన్స్ కూడా పెద్ద ఏం లేదు. జస్ట్ స్టడీ హాల్లో ఉండేదాన్ని, కింద లైబ్రరీకి వెళ్ళేదాన్ని, అంతే. ఆల్మోస్ట్ రోజంతా చదువుతూనే ఉండదు. మేబీ లైక్ 12 hours, 12 to 13 అయి ఉండొచ్చు. బట్ ఒక టైం కాకుండా ఇంత సిలబస్ ఈరోజు కంప్లీట్ చేయాలి అన్న దాని ప్రకారం వెళ్ళేదాన్ని. ఒకవేళ ఆ సిలబస్ తొందరగా అయిపోతే నెక్స్ట్ సబ్జెక్ట్, ఒకవేళ కాకపోతే అదే సబ్జెక్ట్ ఇంకా చాలా టైం ఇచ్చి చదవడం అలా అయ్యేది, అంతే. చదవడం అనేది ఒక ఎత్తు, బట్ ఆ చదివింది ప్రజెంట్ చేయడం అనేది నిజంగా రైట్. అది ఆ రోజు ఏమన్నా అంటే సహజంగా కొంత ఒత్తిడికి గురవుతారంటారు చాలా మంది. మరి మీరేమన్నా అటువంటిది ఫేస్ చేశారా? ఒత్తిడికి అంటే దీనికి ఇది ఓవర్కమ్ చేయడానికి టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ముందుగానే నేను చాలా ఆన్సర్స్ ఫుల్ లెంత్ టెస్ట్ రాయడం వల్ల నాకు ఆ రోజు, ఆ డీడే రోజు నాకు ప్రెజెంటేషన్లో అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. నేను ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో, అది ఆల్రెడీ నేను చాలా ఎక్స్టెన్సివ్గా ప్రాక్టీస్ చేశాను. సో నాకు ఆ రోజు అంతగా ఏమనిపించలేదు, జస్ట్ వెళ్ళి రాసి వచ్చాను, బెస్ట్ ఇచ్చాను అన్న ఫీలింగ్ తోటే ఉండే ఎవ్రీడే, అంతే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకే ఐ విల్ గెట్ గుడ్ ర్యాంక్ అనేది అనిపించిందా? గుడ్ ర్యాంక్ అలా అనిపించలేదు, బట్ నేను చేయగలిగింది నేను చేశాను, దిస్ ఇస్ మై బెస్ట్ అని అనిపించింది, అంతే. చాలా మంది ఏంటంటే అటెంప్ట్ చేస్తారు, సక్సెస్ కాలేరు. బట్ నెక్స్ట్ అటెంప్ట్లో కొంతమంది సక్సెస్ అవుతారు, అప్పుడు కూడా కాదు. అలాంటి వాళ్ళందరికీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా గారి సూచనగా? డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనము ఎమోషనల్గా ఎగ్జామ్ తోటి అటాచ్ అయినప్పుడు వస్తుంది. ఎమోషనల్గా చూడకండి, మీరు ఆబ్జెక్టివ్గా చూడండి. ఇది కాకపోతే సంథింగ్ ఎల్స్, లైఫ్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ దిస్ కదా. సో హ్యావ్ సంథింగ్ ఎల్స్, మూవ్ ఆన్. దాంతో నాకు తెలిసి చాలా ఈ డిప్రెషన్ అనే ఫేజ్, మెంటల్ ట్రామా అవి ఉండవు. ఒక ఎగ్జామ్ లాగా చూసి ఇది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్, అంతే, అలా చూడండి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు అనుకున్నది సాధించి త్వరగా ఏదైనా సక్సెస్ అవుతారంటారు. చాలా మంది కూడా పోటీ పరీక్షల్లో నెగ్గి వాళ్ళు అనుకున్న గోల్ సాధించారు. మరి మీరేమంటారు? ఇన్ జనరల్ అమ్మాయిలకు అలానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో చాలా ఫోకస్డ్ ఉండగలుగుతారు. బట్ జెండర్ వైజ్ కాకుండా అందరూ స్టూడెంట్స్ చేయగలుగుతారు, బట్ కొందరు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కొందరు తక్కువ ఉంటాయి. అవి తగ్గించుకుంటే చేయగలుగుతామని అనుకుంటున్నాను. అకాడమిక్ వైజ్ అయితే నేను సివిల్ సర్వీసెస్ రాస్తానండి. నేను 2024లో నా ఫస్ట్ అటెంప్ట్, నేను అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. సో ఈ 2025 అటెంప్ట్లో రాస్తాను మళ్ళీ.
నెక్స్ట్ అటెంప్ట్లో కూడా రాస్తాను, 3 times రాస్తాను. అది అకాడమిక్ వైజ్. పర్సనల్గా అయితే నేను ఎంత చేయగలుగుతానో సొసైటీకి అంత చేయాలి. దట్స్ వన్ ఆఫ్ మై గోల్. ఏ పొజిషన్లో ఉన్నా ఐ షుడ్ గివ్ మై బెస్ట్. అది నా గోల్. నా కెపాసిటీలో నేనేం చేయగలుగుతానో అది నేను చేస్తాను. నా రెస్ట్రిక్షన్స్, ఆ బౌండరీస్లో నేనేం చేయగలుగుతానో అది చేస్తాను. స్టడీ అనేది ఒక కంటిన్యూస్ 12 to 13 hours అంటారు. అదర్ దాన్ ది స్టడీస్ అండ్ అదర్ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే నేను మెడిటేషన్ చేస్తానండి చాలా. ప్రస్తుతానికి హాబీస్ అదే. ఒకసారి ప్రిపరేషన్లోకి వచ్చాక అంత హాబీస్ని ఎంటర్టైన్ చేయలేము. ఇప్పటికైతే ఇది. బట్ నేను ప్రీవియస్గా నేను క్లాసికల్ డాన్స్ హాబీ ఉండేది, అది చేసేదాన్ని. టైం ఉందా మేడం క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికి? అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఇవ్వడం అలాంటివి కూడా జరిగిందా? నేను స్కూలింగ్లో నేర్చుకున్నాను. ఈ హాబీ స్కూల్ నుంచి వచ్చింది. బట్ ఇప్పుడు అంతగా టచ్లో లేదు. బట్ ప్రిపరేషన్కి వచ్చాక అంత టచ్లో లేదు, ప్రీవియస్గా ఉండేది. మీ కోర్స్ సాధించడం మెడిటేషన్ ఏ విధంగా హెల్ప్ అయ్యింది? మెడిటేషన్ నాకు తెలిసి ఇట్ వాస్ గేమ్ చేంజర్ అండి. ఎందుకంటే 12 to 13 hours మీరు చదువుతుంటే మైండ్ అనేది మెంటల్గా ఇట్ బ్లాక్స్ ఆఫ్టర్ ఎ పాయింట్. మెడిటేషన్ ఇట్స్ వెరీ రిలాక్సింగ్. మనం ఫ్రీగా ఆలోచించడానికి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండడానికి, రిటెన్షన్ పవర్, వాటిన్నిటికీ మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది. సక్సెస్ పదంలో దూసుకుపోతున్న మీలాంటి అమ్మాయిలు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి సక్సెస్ సాధించాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? ఇన్ పర్టికులర్ ఇప్పుడు మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 లేదా సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే సక్సెస్ ఆ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మనం స్మార్ట్గా చేయకపోతే ఇట్ గోస్ ఇన్ టు విన్. సో స్మార్ట్ వర్క్ చేస్తూనే ప్లస్ అది కన్సిస్టెంట్గా ఎవ్రీ డే టిల్ ద డే వి గెట్, అలా చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి, చాట్ జీపీటీ అని. అది మనం ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఆన్సర్ రైటింగ్లో అయినా, కంటెంట్ క్రియేషన్లో అయినా, వాల్యూ అడిషన్లోనైనా, ఆన్సర్స్లో. సో టెక్నాలజీని యూజ్ చేస్తూ స్మార్ట్గా వర్క్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. భవ్య మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.